పార్టీ కార్యక్రమాలు నిర్వహించి 2018 శాసనసభ ఎన్నికలలో భువనగిరి శాసనసభ నుంచి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన చాలామంది ఓడిపోతే పారిపోతారు, కార్యకర్తలని గాలికి వదిలేస్తారు. కానీ మిత్రుడు కుంభం అనిల్ రెడ్డి ఓడినా కూడా గెలిచిన ఆయన పోయి బెంగళూరులో వ్యాపారాలు చేసుకుంటే బెంగళూరులో వ్యాపారాల్లో ఉన్న కుంభం అనిల్ రెడ్డి భువనగిరిలో కార్యకర్తలకు అండగా నిలబడి ఏ రాత్రి అయినా ఏ సందర్భంలో అయినా కష్టపడ్డ కార్యకర్తల్ని కాంగ్రెస్ జెండా మోసిన నాయకులను కాపాడుకుంటూ అన్ని రకాల కార్యక్రమాలను నిర్వహించిండు. పార్టీ ఇచ్చిన పిలుపు ప్రధానంగా దాదాపుగా 28 నెలలు నేను పిసిసి ప్రెసిడెంట్గా నిర్వహించిన ప్రతి కార్యక్రమంలో అది భారత్ జోడో కావచ్చు, హాత్ సే హాత్ జోడో కావచ్చు, దళిత గిరిజన దండోర కావచ్చు, విద్యార్థి నిరుద్యోగ గర్జన కావచ్చు, ఏ కార్యక్రమం పిలిపించినా 119 నియోజకవర్గాలలో అందరికంటే ఎక్కువగా మిత్రుడు కుంభం అనిల్ రెడ్డి భువనగిరి శాసనసభ నియోజకవర్గం అన్ని రకాలుగా కార్యక్రమాలను గొప్పగా నిర్వహించిండు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో కూడా కుంభం అనిల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో ఒక మంచి గుర్తింపు పేరు వచ్చింది. మేమందరం, నేనైతే వ్యక్తిగతంగా ఒక మంచి మిత్రుడుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మంచి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనిల్ని గుర్తించిండ్రు, గౌరవించిండ్రు. ఆ శాసనసభ నియోజకవర్గంలో కానీ భువనగిరి జిల్లా ఆ ప్రాంతంలో పార్టీలో చిన్న చిన్న అనుమానాలు, అపోహలు, కొన్ని సందర్భంలో వచ్చిన గందరగోళాలను దృష్టిలో పెట్టుకొని అనిల్ కొంచెం ఎమోషనల్గా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వ్యక్తిగతంగా తనకు ఆ సందర్భంలో సరైనది అనిపించినా ఈ కొద్ది రోజుల్లో ఇన్ని రోజుల నుంచి తన కోసం కష్టపడ్డ కార్యకర్తలు, జెండా మోసిన నాయకుల యొక్క ఆవేదన, బాధ, వాళ్ళ ఆలోచన, వాళ్ళు అనిల్ను కలిసినప్పుడల్లా అది పెళ్ళిళ్ళు కావచ్చు, పేరంటాలు కావచ్చు, లేదా వినాయక ఉత్సవాలు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా సామాన్య ప్రజలు కూడా సార్ కాంగ్రెస్ పార్టీ నీ కుటుంబం అన్న తర్వాత చిన్న చిన్న మనస్పర్ధలు కానీ చిన్న చిన్న చర్చనీయాంశం అవుతుంటాయి. ఇట్లాంటి విషయాలలో మనం పెద్దల సమక్షంలో కూర్చొని ఏదైనా మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటే ఆ సమస్యలకు ఒక పరిష్కారం, ఒక దారి దొరుకుతుంది. ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల వేలాది మంది భువనగిరి అసెంబ్లీలో కార్యకర్తలు, ఇన్నాళ్ళు జెండా మోసిన వాళ్ళు, కేసులు కట్టుకున్న వాళ్ళు, తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈ జెండా మోసిన వాళ్ళందరూ చాలా ఇబ్బందులకు, బాధకు గురవుతున్నారు, మానసికంగా ఆవేదనకు లోనవుతున్నారు. కొంతమంది కార్యకర్తలు 2 రోజులు 3 రోజులు తిండి తినకుండా ఈ జరిగిన పరిణామాలతో కలత చెంది బాధపడుతున్నారు అని అనిల్కు చెప్పడమే కాకుండా అనిల్ కూడా కళ్ళారా చూసిండు. మేము కూడా సర్వే చేసినాం, అసలు ఏం జరుగుతుంది భువనగిరి శాసనసభ నియోజకవర్గంలో, ప్రత్యామ్నాయమైన నాయకుడు ఎవరు, లేదా అనిల్ తీసుకున్న నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ నిశితంగా సర్వేలు నిర్వహించింది. 199% సర్వేలలో తేలింది ఏంటంటే తిరిగి కుంభం అనిల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చుకొని అతని చేతిలో పోయిన ఎన్నికల్లోనే కాదు, ఈ ఎన్నికల్లో కూడా కుంభం అనిల్ రెడ్డి నాయకత్వంలో భువనగిరి ఎన్నికలు మనం కొట్లాడితే 100% భువనగిరి కోట మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది. అతన్ని తిరిగి పార్టీలోకి ఆహ్వానించండి, అతని పార్టీలోకి తీసుకండి, అతనికి సముచితమైన గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ సర్వేల సారాంశం తేలింది. ఈ అంశాలు మేము కాదు,
అధిష్టానం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు ఆ సర్వేల సారాంశాన్ని మాకు వివరించిండు. ఈ రకంగా శాసనసభ నియోజకవర్గంలో మా సర్వేల ఫీడ్బ్యాక్ వచ్చింది. మీరు రాష్ట్ర నాయకులుగా తక్షణమే కుంభం అనిల్ రెడ్డితో మాట్లాడి పార్టీకి ఆహ్వానించి సముచితమైన గౌరవం స్థానం కల్పిస్తామని మీరు మాట ఇచ్చి మాట్లాడి వారిని తిరిగి పార్టీలోకి తీసుకురండి అని చెప్పి అధిష్టానం ఆదేశాలు ఇచ్చింది. అందుకే ఢిల్లీ నుంచి సరాసరి ఇక్కడికి రాగానే కుంభం అనిల్ రెడ్డి గారిని కలిసి పార్టీలోకి ఆహ్వానించి ఈరోజు క్యాడర్ తీసుకున్న క్యాడర్ కుంభం అనిల్ను కూడా ఒక రకంగా క్యాడర్ అందరు కూడా కుంభం అనిల్ మీద మానసిక యుద్ధం చేసిండ్రు. కుంభం అనిల్ ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఆ శాసనసభ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆ కార్యకర్తల ఒత్తిడి, కార్యకర్తల ఆహ్వానం మేరకు ఇవాళ కుంభం అనిల్ మళ్ళీ సొంత కుటుంబంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ అందుబాటులో ఉండి ఈరోజు మళ్ళీ కార్యకర్తలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకున్నాడు. మనస్ఫూర్తిగా కుంభం అనిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆహ్వానిస్తున్నాను. వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఇక ఏ కార్యకర్త కూడా చింత పెట్టుకోవాల్సిన అవసరం లేదు. భువనగిరిలో మీకు ఎల్లవేళలా అండగా నిలబడే నాయకుడు మళ్ళీ మీకు అండగా నిలబడడానికి వచ్చిండు. వారి నేతృత్వంలో గతంలో ఏ విధంగా పనిచేసిండ్రో భవిష్యత్తులో అంతకంటే రెట్టించిన ఉత్సాహంతో మీరు పనిచేయండి. మొన్న తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మోగించిన విజయబేరి కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన మళ్ళీ తీసుకెళ్లే కార్యాచరణను తీసుకోండి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు దగ్గరై ప్రజలలో మమేకమై భువనగిరి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ భువనగిరి యొక్క ప్రతిష్టను నిలబెట్టి కార్యకర్తలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మిత్రుడు అనిల్కి సూచన చేసిన వారు మన్నించినరు, చేరినరు. ఈ రోజు నుంచే భువనగిరి కార్యకర్తలకు ఈ క్షణం నుంచే భువనగిరి కార్యకర్తలకు మిత్రుడు అనిల్ అండగా ఉంటాడు. నేను కూడా రాష్ట్ర పార్టీ నిశ్చింతగా ఇప్పుడు మేము నిద్రపోవచ్చు. ఎందుకంటే ఆ కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడు మళ్ళీ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కుంభం అనిల్ గారి నాయకత్వం, జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. ఓకే, నమస్కారం. ఓకే, కొంచెం ఉండండి మీరు. నమస్కారం. ఈరోజు పెద్దలు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి రావడం, మరి అట్లే పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, మరి బలరాం నాయక్ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీధర్, మా కుత్బుల్లాపూర్ మల్కాజ్గిరి శ్రీధర్ గారు, అట్లే ఇక్కడ విచ్చేసిన మిగతా భువనగిరి నుంచి వచ్చిన మిత్రులు, మా ఎంపీటీసీలు, మాకు సంబంధించిన మండల్ పార్టీ వచ్చిన మిత్రులందరికీ, కార్యకర్తలకు, భువనగిరి నుంచి ఒక 2 గంటల ముందు కూడా ఇన్ఫర్మేషన్ అందరికి లేదు. అప్పటికప్పుడు ఇంతమంది తరలి వచ్చారు. ఇంత పొదుకంగా కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు భువనగిరిలో మరి జరగకూడని కార్యక్రమం జరిగింది. దానికి మేము ఒప్పుకోవాలి. పార్టీలతోటి, కాంగ్రెస్ పార్టీతోటి ఒక గొప్ప అనుబంధం, అనుభూతి కలిగి క్యాడర్లో పూర్తిగా మమేకమై, క్యాడరే కాదు ప్రజలలో మమేకమై, ప్రజల కోసం, భువనగిరి ప్రజల కోసం నిలబడి వాళ్ళ అభిమానం చూరగొని ఉన్నటువంటి మేమైతేంది, కాంగ్రెస్ పార్టీ అయితేంది, అలాంటి పార్టీని వీడే పరిస్థితి వస్తుందని ఎప్పుడు కలలో కూడా అనుకోలే. ఎందుకంటే అంతటి అనుబంధం ఉండే. మరి 1-2 నెలల క్రితం
అంతకుముందు నెల నుంచి గడిచిన కొన్ని కార్యక్రమాల వల్ల అన్ని సరిగ్గా చేసిన, అన్ని ఎలక్షన్లు నడిపిన, ప్రతి కార్యక్రమం పిసిసి ఇచ్చినదైతేంది, ఏఐసిసి ఇచ్చిన కార్యక్రమం అయితేంది, కోవిడ్ సందర్భం కావచ్చు, అనేక సందర్భాల్లో ప్రతి విషయంలో మేమున్నామని ముందుకు పోయినాం, అందరిని కలుపుకొని పోయినాం. మా యూత్ కాంగ్రెస్ కావచ్చు, అన్ని వింగ్స్ కావచ్చు, అన్ని సెల్స్ కావచ్చు, కలిసి పనిచేసినాము. మరి ఆ ఒక్క నెల రోజులు మరి మా కుటుంబంలోనే చిన్న చిన్న కలతలు, నన్ను మరి నేను కొంత సున్నిత మనసుకున్నామో నాకైతే అర్థం కాలే. అంటే రాజకీయం మరి లో కొంచెం రాటిదేలు ఉండాలి, అది ఉన్నదో లేదో నాకు మరి కొంత ఆ బాధ ఎందుకో మనసు మీదకి తీసుకున్నా. నేను ఒక్క నెల పాటు నిమ్మలం లేకుండే నాకు. అందులో ఆ పరిస్థితులలో వాళ్ళు మా వాళ్ళే ఒకరిద్దరు, అంటే ఎక్కడో అక్కడ ఒక కుటుంబంలో బాధలు ఉంటాయి. మరి ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నప్పుడు నాకు పదే పదే సరే ఆ బాధలో నేను ఇక నిమ్మల పడతాను. ఓ 9 ఏళ్ళు కష్టపడ్డా, ఒలిగొండ మండలంలో 10 ఏళ్ళు, ఇన్నేళ్ళు సేవ చేసినాం. సరే ఇక నాకు ఈ నిమ్మలం లేని పరిస్థితిలో పక్కకు దొరికిన. ఒక కోప తాపాలు కావచ్చు, ఆవేశపూరిత వాతావరణంలో అందులో ఎలాంటి రాజకీయ వ్యూహం లేదు, ఎలాంటి లాభాపేక్ష లేదు. పక్కకి వెళ్ళిన మా క్యాడర్కు కూడా అర్థం కాలే. ఒలిగొండ మండలంలో చెప్పిన ఇట్లా నాకు బాధ అవుతుంది, ఇట్లా పరిస్థితికి ఇట్లా అంటే, సార్ నువ్వు ఏం నిర్ణయం తీసుకుంటూ ఉండు, నువ్వు మేము వెళ్తామని అన్నారు. సరే ఇక్కడ ఉండే పరిస్థితులు అని అన్న సందర్భంగా అదైంది. మళ్ళీ భువనగిరి మండలంలో, భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా అన్ని చుట్టుముట్టు మండలాలను పిలిచి 1000 మంది అంటే 2000 మంది వచ్చారు. నా బాధ వెలగెక్కి అక్కడికి వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి దిగిపోయే పరిస్థితి. అది ఎందుకు కలిగిందో తెలియదు. తర్వాత క్యాడర్ ఇబ్బంది పడ్డారు, నేను ఇబ్బంది పడ్డా. నేను ఆ నిమ్మల పడతాను పోతే ఒక్క నెల పాటు వచ్చే ఫోన్లు, కార్యకర్తలు వచ్చిన తెల్లారి మరునాడు ఒక 3 రోజులు 4 రోజులు కొందరు అన్నం తినకుండా, కొందరు వివిధ రకాల బాధపడి నిద్ర లేక కూడా అటువంటి పరిస్థితి భువనగిరిలో ఉండే. అంటే అట్లా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తోటి మమేకమై మేమంతా కలిసిమెలిసి ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఏంది ఈసారి ఇట్లా ఎందుకు పోయిండు, ఈసారి ఓటేద్దాం అనుకున్న పరిస్థితి. గెలిచే నాయకుడు అంటే అది ఎందుకు జరిగిందో మరి అట్లాంటి పరిస్థితి ఉండే. అంటే ఉన్న వాస్తవం అది చెప్తున్నాం. సరే ఆ తర్వాత నేను ఎక్కడ ఉన్నా నా కార్యక్రమం చేసుకోవాలి. నా కార్యక్రమం ఒక 20 రోజుల పాటు చేసిన తర్వాత భువనగిరికి వెళ్ళే క్రమంలో మరి క్యాడర్ కూడా ఎంత గట్టి క్యాడర్ తయారైందంటే నేను చెప్పినా కూడా ఇనే పరిస్థితి లేదు ఆ క్యాడరు. అంటే ఇక్కడ పార్టీయే అన్నట్టుంది. ఓ నాయకుడు పోతే వస్తారు నాయకుని వెంబడి. మరి అంత గట్టిగా నిర్మించిన క్యాడర్ ఇది. వాళ్ళు ఎట్లా గట్టిగా ఎక్కడికక్కడ గట్టిగా కాపాడుకుంటున్నారు. ఈయన వస్తాడు అని చేస్తారు, ఫోన్లు చేస్తారు, నువ్వు రాసారు అంటారు. కానీ నేను దగ్గరికి వస్తే వెనక్కి పోతే ఎట్లయితుంది, ఇది ఎట్లా నైతికత అనేది కూడా అనిపించింది. పదే బాధపడుతున్నాం. గడిచిన 2 నెలలకెళ్ళి 2 నెలలు సరిగ్గా అయింది నిన్నటికి. అది మరి పదే బాధపడుతున్నాం, మదన పడుతున్నాం. మరి ఇంట్లో సరే ఈ సందర్భంగా మరి నాకు ఒక్క 20 రోజులకెళ్ళి నేను బయట బెంగళూరు పోయి వచ్చిన, కొన్ని టెంపుల్స్ విజిట్ చేసి వచ్చిన, నిమ్మలం లేకుండే ఓ హోమంలో కూడా కూర్చున్నా. మరి ఆ భువనగిరి దిక్కు ఒక 2 సార్లు వెళ్ళడం, ప్రజలలో తిరిగేవాడిని, జనంలో తిరిగేవాడిని, జనం కోసం పరితపించేవాడిని. ఇది ఏందో తప్పవుతుంది, ఏందో మంచిగా లేదని ఒక 15 రోజుల నుంచి అయితే మళ్ళీ నిద్ర లేని పరిస్థితి, ఇబ్బందికర పరిస్థితి. మా వాళ్ళు ఫోన్ చేస్తుంటే జనరల్గా వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, గట్టిగా చెప్పాలి. కానీ వాళ్ళు బాధపడుతుంటే నేను బాధపడ్డా. అంటే వాళ్ళని కూడా అంటే అట్లా షేర్ చేసుకున్నాం. జనరల్గా ఆ విధంగా ఫోన్లలో షేర్ కూడా చేసుకోకూడదు ఆ స్థాయిలో. అంటే నేను ఓపెన్గా అట్లాంటి పరిస్థితి ఉండే. సరే అట్లాంటి సందర్భంలో క్యాడర్ పదే కోరుకున్నారు, ప్రజలు కోరుకున్నారు. మరి ఆ క్యాడర్కు, భువనగిరి ప్రజలకు జరిగిన ఇబ్బందికి నాతో పాటు వచ్చిన కొంత కార్యకర్తలు అయితే అందరికి కూడా నిజంగా జరిగింది తప్పిదనమే. దానికి మరి మీరు తప్పకుండా ఆ తప్పిదనాన్ని దాన్ని ఏ విధంగా మళ్ళా సరి చేసుకుంటామో, మళ్ళా జనంలోకి వస్తాం, మళ్ళా అందరితో కలిసిమెలిసి వస్తాం. ముఖ్యంగా నా కాంగ్రెస్ క్యాడర్ తోటి నేను ఈరోజు మళ్ళా పార్టీలోకి రావాల్సి వచ్చింది.
ప్రజల అభిమానం కోసం రావాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా నేను చెప్పలేదు మా వాళ్లకు, చెప్తే నువ్వు తెల్లారైనా నువ్వు భువనగిరి గుంజుకొని పోతుండ్రి. కాంగ్రెస్ అధిష్టానం పైకెళ్ళి ఒక నెల కింద ఫోన్ చేసినప్పుడు, అధ్యక్షులు ఫోన్ చేసినప్పుడు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిలిచిన, వెంకయ్యరెడ్డి గారు పిలిచిన స్పందించాలి. ఎందుకంటే స్పందిస్తే మళ్ళీ వెనక్కి తిరిగే కార్యక్రమం అవుతుంది. అది ఏ విధంగా కరెక్టు అనే ఆలోచనలో ఉంటుంది. సరే, ఈ క్యాడర్ ఎప్పుడైతే ఎక్కువ ఇబ్బంది పడి ఎక్కువ బాధలలో ఎక్కువ వేచి చూస్తున్నారో, అది నైతికనా అనైతికతనా తప్ప ఒప్ప కాదు. ఈ క్యాడరు ప్రజల ఆలోచన ఎప్పుడైనా సరే అయినదని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ గారు, వెంకయ్యరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మధు యాష్కి గౌడ్ గారు అందరు కూడా పిలిస్తే ఈ మధ్యలో వారంకెళ్ళి స్పందించిన, అప్పుడు స్పందించలే, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడినా ఎట్లా సార్ ఇది ఎట్లయితుంది ఏంది. మళ్ళా ఆఖరికి అధిష్టానం అంటే కేసీ వేణుగోపాల్ గారు కూడా నువ్వు ఇమ్మీడియట్లీ అనిల్ యు ఆర్ వినబుల్ క్యాండిడేట్, యూ జాయిన్ ఇమ్మీడియట్లీ, యూ ప్లీజ్ జాయిన్ అని చెప్పన్నారు. అంటే వారు అధిష్టానము, కాంగ్రెస్ అధిష్టానం ఎప్పుడు కూడా అంటే ప్రతిదీ గ్రహిస్తుంది, ప్రతిదీ చూస్తుంది, ప్రతి కార్యకర్త ప్రతి నాయకత్వం ఎక్కడ ఏ లోపం ఉన్నదో ఇంతకుముందు అధ్యక్షులు గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి నా మనసులో మళ్ళీ ఆలోచన మొదలైంది. ముఖ్యంగా క్యాడర్ కానీ ఈ అన్ని ఆలోచనల్లో మరి ఈరోజు కూడా అనుకున్నది కాదు. పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారి సమయస్ఫూర్తి కానీ మరి వారు సడన్గా ఇంటికి వస్తున్నారని చెప్పిండ్రు. 2:30-3 గంటలకు ఫోన్ చేసిండ్రు, నాకు తెలియదు. ఆడ 2:30 టీవీలలో వస్తుంది, ఫోన్లు చేస్తారే మాకే తెలియదు మీకెట్లా వచ్చింది ఇది అని చెప్పి అనుకుంటుంటే, అంటే వారి యాక్షన్ వారి వర్కింగ్ స్టైల్ అట్లున్నది. ఇట్లా మేఘాల మీద పనులు కార్యక్రమాలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. నిజంగా వారికి ఇది ఈరోజు అయ్యేది కాదు, టైం పడుతుందేమో అనుకున్నాం. ఆలోచించే అవసరం ఉండే, ఏది జరిగినా అందరితో మాట్లాడినాక కొంత ముందుకు పోయేది ఉండే. సరే, ఏది ఉన్నా ఈరోజు అందరికి నో చెప్పి కూడా ఈరోజు మళ్ళీ ముందుకు వచ్చినాం. ఇది అన్న చొరవ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చొరవ, వెంకయ్యరెడ్డి గారి చొరవ. మరి అందరినీ కూడా కలుస్తాం, భువనగిరి నియోజకవర్గ పెద్దలందరినీ కలుస్తాం. అందరి ఆశీస్సులతోటి, ముఖ్యంగా మా క్యాడర్ ఆశీస్సులతోటి, వారి ఏదైతే ఆలోచనలతోటి మరి అందరం కలిసిమెలిసి తప్పకుండా భువనగిరి నియోజకవర్గంలో ఈ పార్టీ ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కరితోటి కలిసిమెలిసి ఉండే కార్యక్రమం చేస్తాం. రానున్న ఎన్నికల్లో గెలిచే కార్యక్రమం చేస్తాం. భువనగిరి ప్రజల గుండెల్లో ఉంటాం, వాళ్ళ కోసం మేలు చేస్తామని సందర్భంగా చెప్తా ఉన్నాం. వారికి ఏ సమస్యల్లో ఉన్నా వారి కోసం నిలబడతాం. మరి ఇది చెప్తూ మరి ఈరోజు అన్న రేవంత్ జర షాల్స్ తీసుకోండి. మా ఎంపీపీ గారు జర కోప్పడ్డారు కానీ నాకే తెలియదు. రమేష్ ప్లీజ్ డోంట్ మైండ్. సత్రెడ్డి వాళ్ళు మార్నింగ్ 40 వస్తా ఉన్నారు 11 గంటలకు. మా మిత్రులు జర ఫీల్ అయిన మాకు తెలియకుండా ఎట్లా ఏంది. జగన్ కౌన్సిలర్ జగన్ నానం కృష్ణ గౌడ్ కౌన్సిలర్ భువనగిరి శ్రీకాంత్ అదే ఓబీసీ స్టేట్ కోఆర్డినేటర్ ఉంటుంది. ఆయన అన్న కోసం బయట వచ్చిందన్న అంతే. ఇంకొక నిమిషం రాగంటే చిరంజీవి కొంచెం ఉండు, ఒక్క నిమిషం చెడగొట్టక మీటింగ్ బాబు వీరస్వామి రమ్మన్.